ప్రెజెంట్ సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. పెద్ద సినిమాలు పాన్ ఇండియా మూవీస్ హిట్ అయితే సీక్వెల్స్ కోసం ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ ని రివీల్ చేయకుండా కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. మరి పుష్పతో పాటు సీక్వెల్స్ కి రెడీగా ఉన్న మూవీస్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ గా వస్తున్న పార్ట్ 2 డిసెంబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. పుష్ప అనే బ్లాక్ బస్టర్ అంటే అంతకు మించి పార్ట్ 2ను చూపిస్తామంటున్నారు టీమ్. భారీ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న సీక్వెల్ మూవీ ఇది. అల్లు అర్జున్ సరసన రష్మిక యాక్ట్ చేయగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రజెంట్ ఈ పార్ట్ 2 రాబోతున్న నేపథ్యంలో సీక్వెల్ మూవీస్ కు ధైర్యంగా ఉండే ఛాన్స్ ఉందట. ఓవరాల్ గా ఇండియా మొత్తం పాన్ ఇండియా సినిమాలు చేయడానికే ప్రిఫర్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు తెలీదు వాటికి సీక్వెల్స్ ఉంటాయని. స్టోరీ కాస్త క్లిక్ అయినా లేకపోతే స్టోరీ లైన్ పెద్దదిగా ఉన్నా సీక్వెల్ అనే ట్రెండ్ నడుస్తోంది. సో డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రెండుగా తీద్దాం, మార్క్ కూడా వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేసుకుంటున్నారు. మూవీ క్లిక్ అయితే అప్పటికప్పుడు అనుకుని సెట్ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో ఉదాహరణగా దేవరా మూవీని ఒకటిగా చెప్పుకోవచ్చు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల కాంబోలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయింది దేవరా. ఈ మూవీలో ఊచకొత్తకు కాస్త బ్రేక్ ఇచ్చి పెద్ద ట్విస్ట్ పెట్టి క్లైమాక్స్ ను ముగించలేదు. ఇక దేవరా పార్ట్ 2 కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. మరి దేవరా సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఆడియన్స్ ను సస్పెన్స్ లో పెట్టి వదిలేశారు మేకర్స్. చూడాలి మరి సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందో అనేది. అలానే ప్రభాస్ మూవీ కెరీర్లో వరుస ఫెయిల్యూర్స్ తర్వాత రాజమౌళి బాహుబలి మూవీతో హిట్ కొట్టాక బాహుబలి సెకండ్ పార్ట్ కూడా చేశారు. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, మోస్తర్ హిట్స్ తర్వాత సలార్ మూవీ చేశారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేసిన ఈ మూవీలో ప్రభాస్ చాలా డిఫరెంట్ గా కనిపించారు. అంతేకాదు వారియర్ గా ప్రభాస్ ను చూసి రెబల్ స్టార్ ఫ్యాన్స్ మురిసిపోయారు. ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉందని ముందుగానే చెప్పారు టీమ్. అసలు సలార్ కూడా సెకండ్ పార్ట్ లోనే కనిపించబోతున్నాడు. మరి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు, సలార్ పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడనేది క్లారిటీ రావాల్సింది. అలా సీక్వెల్ ట్రెండ్ నడుస్తున్న టైంలో సీజన్ ని స్పీడప్ చేసింది కేజీఎఫ్ మూవీ. సౌత్ లో కేజీఎఫ్ మూవీ రికార్డులు చెరిపేసి రికార్డుల కలెక్షన్లతో కన్నడ ఇండస్ట్రీ స్టామినాని ప్రూవ్ చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఆడియన్స్ కేజీఎఫ్ 2 సూపర్ సక్సెస్ ని చూసి షాక్ అయ్యారు. ఫస్ట్ పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ చాలా గ్రాండ్ గా స్టార్ కాస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన కేజీఎఫ్ 2 హిస్టరీ క్రియేట్ చేసింది. మరోవైపు ఈ రికార్డుల్ని కేజీఎఫ్ పార్ట్ 3 కంటిన్యూ చేయబోతోందని, పార్ట్ 2 మేకింగ్ తోనే ఆశ్చర్యపోయిన ఆడియన్స్ కి లాస్ట్ లో కేజీఎఫ్ 3 అంటూ సీక్వెల్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇక పార్ట్ 3 ఎప్పుడొస్తుందో అనేది క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. ప్రెజెంట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ 2 ఎన్టీఆర్ తో డ్రాగన్, హీరో యష్ తో టాక్సిక్ అనేటువంటి మూవీస్ తో రానున్నారు. ఇక ఈ సీక్వెల్ మూవీస్ అన్ని రిలీజ్ కి ఎప్పుడొస్తాయో అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ అందరూ సీక్వెల్స్ ట్రెండ్ అంటుంటే కాంతారా మూవీ టీం మాత్రం ప్రీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ప్రెజెంట్ ఈ మూవీ షూటింగ్ జోరుగా జరుగుతోంది. కాంతారా మూవీ ఒక కన్నడ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్రభంజనం సృష్టించింది. దీంతో హీరో రిషబ్ శెట్టి టాలెంట్ అందరికీ తెలిసింది. మొత్తానికి కాంతారా అసలు చరిత్రను ప్రీక్వెల్ మూవీతో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు రిషబ్. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ కాంతారా ప్రీక్వెల్ కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ RRR. ఈ మూవీ కూడా సీక్వెల్ ప్లాన్ లో ఉందట. రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ అంతకంటే గ్రాండ్ గా హిట్ కొట్టింది. అనుకున్నట్లుగానే RRR మూవీ 1000 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోయింది. అంతేకాదు ఆస్కర్ అవార్డు కూడా సాధించింది. RRR సీక్వెల్ కి ఛాన్స్ ఉందని, ఆ యాంగిల్లో స్టోరీ రెడీ చేస్తున్నామని గతంలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అటు చరణ్, ఎన్టీఆర్ కూడా సీక్వెల్ ఉంటే చేసేందుకు సై అంటారు. మరి ఇది ఎంతవరకు నిజమనేది అఫీషియల్ అనౌన్స్ వరకు చూడాలి. ఇలా సీక్వెల్స్ మూవీస్ అన్నీ ఎప్పుడు రిలీజ్ అయినా ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారని చెప్పుకోవచ్చు.